వీళ్ళకి ఓట్లు వస్తే ఎవరు ఓట్లు వచ్చినట్టు? టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వచ్చినారా? వాళ్ళు సర్దుబాటు చేసినారా? అదే అలాంటి ఎవరు పోటీ చేయకపోయినా ఆబ్వియస్ గా ఓట్లు ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ అయితే అవి మనం చెప్పలేము. అయితే కదా అది ప్రజల అభిప్రాయం సునీత గారు. దాన్ని ఎట్లా అవమానిస్తాం మనం? అవహేళన చెప్పండి. అంతేగా మనం ఏదో బట్టగలిసి మీద వేసినంత మాత్రం అది కాదు. ప్రజలైతే ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. సరే ఒక్క నిమిషం వస్తాను. స్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసారు ఎట్లా జరిగే ప్రచారంలో మాట్లాడింది అంతా విన్నారు. ఒక సైడ్ అటు కేసీఆర్ వస్తారేమో అని చెప్పేసి గతంలో మీ సైడ్ నుంచి కూడా వినిపించింది, బీఆర్ఎస్ నుంచి ప్రచారంలో ఉంటారు కేసీఆర్ ఉంటారని. కానీ కేసీఆర్ రాలేరు. కానీ ఓకే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఇంకోటి ఏంటంటే నిన్న ఎండింగ్ టైంలో మాట్లాడుతుంటే కూడా అన్ని అటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పైన ఆరోపణలు, అటు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా అటు బీఆర్ఎస్ చేసిన అవినీతి ఆరోపణలు కుంభకోణాలు వీటి గురించే మాట్లాడారు. కానీ అసలు మీరు ప్రజలకు ఏం చేస్తారన్న విషయాన్ని అడిగితే మాత్రం దాన్ని మాత్రం పక్కన పెట్టేస్తున్న పరిస్థితి ఏంటి? ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా జీ న్యూస్ చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మేము ప్రజలకు 2 విషయాలు చెప్పినామండి. ఒకటి, మేము గతంలో ఏం చేసినాం, ఏ మున్సిపాలిటీకి ఏం చేసినాం, ఈ రాష్ట్రానికి మేము ఏం చేసినాం, మున్సిపల్ శాఖ ద్వారా మేము చేసిన అభివృద్ధి ఏందని ప్రజలకు వివరించడం జరిగింది. 2, వారు ఇప్పుడు చేస్తున్న ఈ 2 సంవత్సరాల్లో వారు చేసినటువంటి అభివృద్ధి ఏముంది, వారు చేసినటువంటి స్కాములు ఏమున్నాయి, స్కీములు ఏమున్నాయి, వారు చేసిన కుంభకోణాలు ఏమున్నాయి, వారు చేసిన మాటలు ఏమున్నాయి అని చెప్పేసి మేము ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజల ముందర పెట్టడం జరిగింది. ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు ఇవన్నీ వివరించడం జరిగింది. ముఖ్యంగా మేము ఇలా మున్సిపాలిటీలను మేము కేంద్ర ప్రభుత్వము అది బీజేపీ పార్టీది, మేము అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మాది. మేము చేసినటువంటి అభివృద్ధి వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులలో మాకు సత్య సర్వేక్షణలో గ్రీన్ ఇంటర్నేషనల్ గ్రీన్ అవార్డు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ మున్సిపాలిటీ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులలో కూడా మాకు 16 అవార్డులు 2022లో మాకే రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి. అంటే మేము ఎంత గొప్పగా చేస్తే వచ్చినాయి, దీన్ని వాళ్ళిద్దరు మిత్రులు అర్థం చేసుకోవాలా. వారు ఏం చేసిరని చెప్పేసి వెళ్ళక వారు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ వాళ్ళే కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి మున్సిపల్ గురించి చెప్పాలంటే కాళేశ్వరం గురించి చెప్తారు. కాళేశ్వరం గురించి నిన్న దేవేంద్ర ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ నీటి సమస్య కేసీఆర్ వల్లనే పరిష్కారం అయింది, ఇవాళ మహారాష్ట్ర తెలంగాణ మధ్య నీటి పరిష్కరించింది కేసీఆర్ అని చెప్పేసి వారు నిన్న వీడియోలో మాట్లాడడం జరిగింది బహిరంగ సభలో. అది వీడియో అందరికి కూడా వచ్చింది, మీకు వినిపిస్తాయి ఇప్పుడు. అంటే కేసీఆర్ గారు ఎంత చేసిందని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు గుర్తుపట్టే పరిస్థితికి వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా అంటే ప్రతిపక్షాలు అంటే ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, కేంద్రంలో ఉన్న అధికార పక్షాలు 2 కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు కేసీఆర్ గారిని బదనాం చేయాలా, కేసీఆర్ గారికి తెలంగాణ వాదం నుంచి దూరం చేయాలా, తెలంగాణకు ఆయనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ వీరు కుంటి సాకులు వెతుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మేము ఇది చేసినాం, మేము ఈ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు కదా. ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నేను ఈ 2 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీకి ఈ రోడ్ వేసాను, లేదంటే ఈ బ్రిడ్జి కట్టాను, ఈ అండర్ పాస్ కట్టాను, ఇది వేసానని చెప్పొచ్చు కదా. మేము చెప్తాం 1 లక్ష చెప్తాం ఒక్కొక్క మున్సిపాలిటీలో. మేము రోడ్లు వేసాము, సీసీ రోడ్లు వేసాము, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చాము. అంత ముందుకు మంచినీళ్ళు లేకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. అందరికి కూడా శుద్ధి చేసినటువంటి నీళ్లు మేము కాళేశ్వరం ద్వారా, గోదావరి ద్వారా తీసుకొచ్చి, అదేవిధంగా కృష్ణ ద్వారా తీసుకొచ్చి మేము అందరికి కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. మేము వైకుంఠ ధామాలు నిర్మించడం జరిగింది. మేము పార్కులను నిర్మించడం, అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది హరితహారం ద్వారా. అంటే ఎన్నో ప్రాజెక్టులు చేసినాం. మీకు అన్ని అవార్డులు కూడా ఇచ్చారు, మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇంత గొప్పగా చేసినామంటే ఏ మున్సిపాలిటీ పోయినా, ఏ ఊర్లో పోయినా, ఏ సిటీలో ఉన్నట్టు కనపడతా ఉన్నాయి ఇలా మున్సిపాలిటీలన్నీ, ఊర్లన్నీ కూడా. వీరి కళ్ళకు కనపడతలేదు. ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరేం చేసినారంటే ఏం చేయలేదు, జీతాలు కూడా సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు. మేము చేసినాం అని చెప్పేసి చేసిన ఏం చెప్పుకోలేక 2 సంవత్సరాల కింద పోయిన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసికట్టుగా. నిజంగా వీరేం చేసినట్టు వారు ప్రశ్నించారు. నిజంగా ఎలాగ వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నా ఏమంటారంటే మేము ఇన్ని కోట్లు ఇచ్చినట్టు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని కోట్ల పన్నులు వసూలు చేసిన వారు చెప్పరు. ఎన్ని తీసుకపోతే సెంట్రల్ తిరిగి ఎన్ని ఇచ్చిందో చెప్పరు, వాళ్ళు ఆ విషయం చెప్పరు. 2 కాంగ్రెస్ మిత్రులు ఇంకో మాట మాట్లాడతారు, స్కాములు అంటారు. ఎవరు స్కాములు చేస్తున్నారు? స్కాములు ఉంటే ఇలా కాళేశ్వరంలో మీకు జైల్లో పెట్టేదంటే సిబిఐ విచారణ జరపట్లే అంటే వాళ్ళు ఏమైనా ఉంటేగా జరిపేది, ఏమైనా పస ఉంటే కదా. వీళ్ళు ఇచ్చిన మెటీరియల్ కానీ, వాళ్ళు సేకరించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు
ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు ముందుకు తీసుకుపోయేవాళ్ళు. దాంట్లో ఏం పసలేదని చెప్పేసి, దాంట్లో ఏం స్టఫ్ లేదని చెప్పేసి వారు ముందుకు పోలేకపోతా ఉన్నారు. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా దాంట్లో ఏం స్టఫ్ లేదని చెప్పేసి మేము నిందితులుగా కాదు, మేము సాక్షులుగా విచారించమన్నారు. నిజంగా దాని మీద కూడా మేము ఛాలెంజ్ చేసినాం. మీరు ఉంటే మా మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేమే చెప్పినాం కదా. అయినా కూడా వారు ముందుకు రావట్లే. అంటే మిమ్మల్ని సాక్షిగా మాత్రం విచారించమని వాళ్ళు చెప్పుకున్నారు. నిందితులు కాదని వాళ్ళు ఒప్పుకున్నారు. 2, ఇవాళ వాళ్ళు చేసినటువంటి స్కామ్లు ఏవైతున్నాయో, ఇల్టు పాలసీ ఏదైతే ల్యాండ్ మీద ఉందో 6 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి తలపెడితే మేము బయట పెట్టాం. అది బీజేపీ వాళ్ళు కాదు. దాని మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. బొగ్గు కుంభకోణం ఉంది, 49% కేంద్ర ప్రభుత్వం ఉంది. దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించవచ్చు. ఒక దాంట్లో సిబిఐకి పిలుస్తారట ఈ రాష్ట్రానికి, వాళ్ళు కేసు ఇస్తారట. రెండో దానికి అంటే సిబిఐకి అనుమతి లేదంటారు. ఎందుకు విచారించకూడదు? దాని మీద సిబిఐకి ఆదేశించకూడదు, దీని మీద విచారణ జరపని. బొగ్గు కుంభకోణం కింద మంత్రులందరూ కొట్లాడుకుంటా ఉన్నారు దాని మీద వాటాల కింద. నిన్న మొన్న దేవాదాయ శాఖలో జరగాల్సిన టెండర్లను R&Bకి మార్చి ఆ టెండర్లను పొంగులేటి గారు కావచ్చు వాళ్ళందరూ కుమ్మక్కై కొండ సురేఖర్ గారిని అక్కడ కనీసం ఆ జాతర కూడా రాకుండా వీళ్ళే పంచుకొని వాళ్ళు తీసుకున్నారు. అమృత్ స్కామ్ లో ముఖ్యమంత్రి గారి బామ్మడిది 1200 కోట్ల రూపాయలు వీళ్ళు టెండర్లు కట్టబెట్టిరు ఇక్కడ కొడంగల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో. అంటే వీరు చేసినటువంటి దానికి వారు చేసినటువంటి వీరికి సహకరిస్తా ఉన్నారు. ఇంకో విషయం వారు ఏమన్నారంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు సఖ్యత లేక కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదన్నారు. కేసీఆర్ గారికి సఖ్యత లేకపోతే రాష్ట్రానికి వారు అన్యాయం చేస్తారా? మేము మిషన్ భగీరథ కూడా గజ్వేల్ ఓపెనింగ్ ప్రధానమంత్రిని తీసుకొచ్చిన ప్రాజెక్టు ఓపెనింగ్ చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చిన తర్వాత మాకు ఏమి ఇస్తలేడని చెప్పేసి మేము బంద్ చేసినాం. ఆయన రిసీవ్ చేసుకోకపోయినా ఆయన స్వాగతించినా ఏం ఉపయోగం లేదు, తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వట్లేదని చెప్పేసి మేము అలిగితేనన్నా ఆయన ఏదైనా ఇస్తారేమో అని చెప్పేసి వీళ్ళు 60 సార్లు పోయి ప్రధానమంత్రిని కలిసిరు. ఒక్క 60 పైసలు కూడా తేలేదు, 20 పైసలు కూడా తేలేదు. ఎందుకు తేలేదు? నేనేదో గొప్పగా సాధించుకొస్తా రోజు పోతా అని చెప్పేసి రోజు పోయిండు ఆయన 20 సార్లు. మీరు ఇందాక మాట అన్నారు మొన్న దేవాదాయ శాఖ విషయంలో వాళ్ళు పంచుకున్నారు కానీ ఏం రాలేదని అన్నారు కదా. ఒకసారి మాకు కాదు రావాల్సింది, ప్రజలకు ఏం చేయకుండా వారు దేవాదాయ శాఖలో జరిగిన టెండర్లను క్యాన్సిల్ చేసి R&Bకి ట్రాన్స్ఫర్ చేసి R&B ద్వారా టెండర్లు వేసి పొంగులేటి మనుషులకు ఇచ్చుకుండా అని చెప్పేసి వారే ఆరోపణ చేసి దాంట్లో గన్నులు పెట్టుకుని బెదిరించుకున్న కాడికి వచ్చి వారు పంచాయతీ కొండ సురేఖ గారు వారి కూతురు అతంతంగా అంతా మనం చూడడం జరిగింది. అంటే ఈ మంత్రులు ఎట్లా కొట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి మనకు అనుకుంటుంది. ఈ దాంట్లో ప్రభుత్వంలో అవినీతి జరుగుతా ఉన్నది. 20 మంది మొత్తం ఇలా స్కామ్ వెనుక ఉన్నారు. పేర్లన్నీ బయట పెడతాను నిన్న రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిండు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పెత్తందారులు కావచ్చు, వ్యాపారవేత్తలు, బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అంతా దోచుకుంటా ఉన్నారు తెలంగాణను. ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వారి పేర్లన్నీ బయట పెడతా త్వరలో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దాని మీద ఎవరు కౌంటర్ చేయరేందుకు, ఎవరు మాట్లాడేందుకు? వారు మాట్లాడమనండి. అంటే ఈ ప్రభుత్వంలో ఎంతో అవినీతి ఉందని చెప్పేసి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటా ఉన్నారు. అనిరుద్ రెడ్డి గారు నిన్నగాక మన అతను కూడా మాట్లాడాడు. ఈ ప్రభుత్వాలు విపరీతంగా అవినీతి జరుగుతుందని చెప్పేసి. దాని మీద బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. అంటే వీరిద్దరు 2 కుమ్మక్క అయిపోయి చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి మీద బదనాం గత ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుకోవడం తప్ప వీరి గురించి వారు మాట్లాడరు, వారి గురించి వీరు మాట్లాడరు. మేము మాట్లాడింది మేము మాట్లాడాల్సిందే, మేము కొట్లాడాల్సిందే, మేము మాత్రమే కొట్లాడినాం. నిజంగా మాకు ఇలా ఎంపీలు ఉంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు బెదిరించినట్టు ఇంకో మహారాష్ట్ర బెదిరించినట్టు మేము తెచ్చుకునే వాళ్ళం, మేము నిధులు తీసుకొచ్చే వాళ్ళం. కానీ మేము పోటీ చేసినాం. ఎందుకు పోటీ చేయలేదండి? ఎంపీలు పోటీ చేసినాం, రాలేదు. మేము కావాలని కాదండి, మేము పోటీ చేసినామండి. వారు ఇద్దరు కుమ్మక్క అయిపోయి వీరు బలమైన క్యాండిడేట్ పెడితే వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టడం, వాళ్ళు వీక్ క్యాండిడేట్ పెడితే వీళ్ళు బలంగా పెట్టడం, వీళ్ళిద్దరు కుమ్మక్క అయిపోయి చెరి 8 నీకు 8 నాకు 8 అని వీళ్ళు పంచుకొని నిజంగా ఇలా 8 మంది పోయి నోరు కూడా తెరపట్లేరు. అక్కడ కనీసం మాట్లాడతారు. ఇది కావాలంటలేరు. ఈ 8 మంది ఏం తెచ్చారో ఆ 8 మంది తెచ్చారో మీదేంది? మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు మేము తేంది, మా ఎంపీలు తేంది, వీళ్ళు ఏం తెచ్చారో కొత్తగా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా కానీ ఇంకేమైనా తెచ్చారా? మా నుంచి కాదండి, మేము తీసుకొచ్చినాం కొట్లాడినాం బరాబర్ మేము తీసుకొచ్చినాయి. వీళ్ళు కొత్తగా ఏం తీసుకొచ్చినా వీళ్ళు చెప్పమనండి. మమ్మల్ని మేము కాదు, వీళ్ళు తీసుకురాలేదు, మీ ఎడిషనల్కి తీసుకొచ్చిన వాళ్ళు చెప్పమనండి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కై రాజకీయాలు చేస్తా ఉన్నారు. జాతీయ పార్టీల వల్ల ఈ రాష్ట్రాలకు ఏం ఉపయోగం లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ జాతీయ పార్టీల పేరుకు ఈ 2 జాతీయ పార్టీలు కావు, వీళ్ళందరూ కూడా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి రోజుకొకరి మీద కేసులు పెట్టించి వాని దగ్గర పెట్టుకొని వీని మీద కేసు పెట్టాలి, వీని దగ్గర పెట్టుకొని వాని మీద కేసు పెట్టాలి. వీళ్ళ దగ్గర రాగానే సర్ఫ్ ఎక్సెల్ అని నీళ్ళలో ముంచాలి, దాన్ని వాషింగ్ చేయాలి, మళ్ళీ దగ్గర పెట్టుకోవాలా. వీళ్ళు చేసే అవినీతి గురించి వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి మాకు మాత్రమే ప్రజలందరూ కూడా
విశ్వసిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పేసి కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ ఏర్పడ్డది, కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందిందని దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కాబట్టి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఈ 4-5 పీడిగడి మంది నాయకులు నమ్ముతలేరు తప్ప వీళ్ళ మనసు ఉండే ఆక్రోశం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో అరే ఉరే అని మాట్లాడతారు. అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఆయన ఫ్రస్ట్రేషన్ ఓడిపోతున్నారు. అంటే వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క తీరు చూస్తా ఉంటే కేసీఆర్ గారి మీద అక్కసు తప్ప కోపం కుట్ర తప్ప లేదు. స్వామి గారు ఒక నిమిషం. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత గారు. సో మొన్నటి నుంచి బాగున్నామండి. సో మొత్తం మొన్నటి నుంచి వస్తున్నాం, ప్రచారానికి సంబంధించి వింటూనే ఉన్నాం. కానీ సరే మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు ఇవన్నీ రాజకీయాలకు సంబంధించి. మొన్న ఎంపీ ఎలక్షన్స్ అని, ఆ తర్వాత మొన్న ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలని, సరే పార్టీ గుర్తులు లేకపోయినా అటు పార్టీ మద్దతుతో గెలిచారు. 70% వీళ్ళు కాంగ్రెస్ ఖాతాలు వేసుకున్నారు. సరే ఇప్పుడు పార్టీల పరంగా వెళ్తుందంటే ఏమేమి మాట్లాడతారు అనేది కూడా కాస్త ఆసక్తిగా ఉండే మనందరం కూడా వెయిట్ చేశాం. బట్ మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పటి వరకు ఈ ప్రచారాల్లో వీళ్ళు మాట్లాడిన సందర్భాలు కానీ, సీఎంతో పాటు కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు వీళ్ళందరినీ మీరు చూస్తారు కాబట్టి ఏంటి అసలు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడారా, లేదంటే ఈ ప్రచారంలో కూడా ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడమే కనిపించిందా? అదే జరుగుతుందండి. ఇది ఒక పార్టీ ఇంకో పార్టీ మీద దుమ్మెత్తి పోసుకోవడం, తర్వాత దిగజారిన భాష ప్రజలు అసహించుకునే స్థాయిలో ఈ రాజకీయ నాయకులు మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే తామేం చేశారు